హాయ్ అండి అందరికీ. అటుకులతో ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. ఒక బౌల్ నిండా అటుకులు, తర్వాత కొన్ని పల్లీలు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా సాల్ట్, ఒక చిన్న టీ స్పూన్ కారము, ఒక చిటికెడు పసుపు, కొద్దిగా కరివేపాకు, తర్వాత పఫ్ రైస్, మరమరాలు, బొనుగులు అలా అంటాం కదా, అలా. ఇది ఒక కప్పు, పెద్ద కప్పు నిండా. దీనికి అటుకులకి సరిపోను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కావాలి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ కావాలండి. ఇంకా ఫైనల్లో బూందీ, ఇది హోమ్మేడ్ బూందీ, నేను ఇంట్లోనే చేశాను. ఈ బూందీ ఒక కప్పు. టోటల్గా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో నేను చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఇట్లా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడి కానివ్వాలండి. ఆయిల్ కొద్దిగా పోసుకోవాలి, ఎందుకంటే ఇది యూజ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది మొత్తం ఇట్లా నల్లగా అయిపోతుంది, మళ్ళీ వేరే దానికి యూజ్ చేయడానికి రాదు. అందుకే కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడి అయ్యేటప్పుడు ఇలా ఒక జాలే గంట పెట్టేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఈ గంటలోనే అటుకులు వేసుకోవాలి. ఇలా అవుతున్నాయి అటుకులు అయితే అన్నీ. మళ్ళీ సేమ్ అలానే అటుకులన్నీ అయ్యే వరకు ఇలా వేసుకోవాలి. ఇవి చాలా తొందరగా ఫ్రై అవుతాయండి. ఇవి చూసారా, ఆయిల్ మొత్తం ఎలా చేంజ్ అయిపోయింది కదా, మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. ఈ ఆయిల్ మళ్ళీ మనము తిరిగి వాడడం అంత మంచిది కాదు హెల్త్కి, అందుకే ఆయిల్ కొద్దిగానే వేసుకోండి. నెక్స్ట్ అన్ని అటుకులు ఇలా వేంపేసి ఇలా ఒక కడాయిలో తీసుకోండి. మళ్ళీ ఆయిల్ వేగుతున్నప్పుడు పల్లీలు, తర్వాత కాజు, ఒక 10-12 అయితే సరిపోతుంది. ఒక కప్పు నిండా పల్లీలు, బాగా దోరగా వేయించుకోవాలండి పల్లీలు కూడా. పల్లీలను మళ్ళీ ఇలా డిప్ చేస్తూ ఆయిల్లో ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఇట్లాగో బాగా ఎర్రగా వేగాయి కదా పల్లీలు. ఇవి పల్లీలు తీసేసి మళ్ళీ సేమ్ అటుకుల్లోనే వేసేసుకోవాలి మొత్తము. మళ్ళీ సేమ్ ఆయిల్లో స్ట్రైనర్ పెట్టేసి కొద్దిగా కరివేపాకు వేసి దూరం నిలబడండి, ఆయిల్ చిట్లుతుంది. కరివేపాకు మంచిగా వేయించాలండి, కరకరలాడేటట్లు ఉండాలి, దాంట్లో మెత్తగా ఉండొద్దు. కరివేపాకు కూడా బాగా ఎర్ర కావాలి. దాంతోపాటు తింటుంటే కరివేపాకు కరకరలాడితే అలానే తినేస్తాము. ఒకవేళ మెత్తగా ఉంటే తీసి బయట పారేస్తారు దాన్ని, అందుకే కరకరలాడేటట్టు వేయించాలి. కరివేపాకు మంచిగా వేసేసినాం కదా, ఇప్పుడు దీంట్లో వేసేసేయండి. ఇప్పుడు మనము స్పైసెస్ చాలా తక్కువ వేస్తున్నాం కదా, దీంట్లో ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుందండి. స్పైసీ తినాలనుకునే వాళ్ళు మిర్చిని తినేసేయవచ్చు, ఒకవేళ పిల్లలు అయితే పక్కకు పెట్టేస్తారు. వేసి వేయంగానే ఎర్రగా అయినాయి మంచిగా. ఇవి తీసేసి ఇందులోనే వేసేసుకోవాలి. ఇవి కూడా అన్నీ ఇవి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి. అటుకులు, పల్లీలు, కాజు, కరివేపాకు ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, తర్వాత కొద్దిగా సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు, కొద్దిగా వేసుకోండి. ఇవి బాగా మిక్స్ అయ్యేటట్లు కలపాలండి. అటుకులు వేడి మీద ఉన్నప్పుడే కారము, పసుపు వేయాలి. ఫస్ట్ పచ్చి వాసన పోతుంది, వేడి మీద ఉన్నప్పుడే వేసి బాగా కలపాలి. ఇట్లా అటుకులు మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, కారం, పసుపు వేసి మంచిగా వేడి మీదనే మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేనైతే బొరుగులు ఇన్ని వేయట్లేదండి, కొన్నే వేస్తున్నా. ఆల్రెడీ అటుకులు బొరుగుల టైప్లోనే ఉంటాయి కదా ఫ్రై అయిన తర్వాత, అందుకే బొరుగులు కొన్నే వేస్తున్నా. తర్వాత ఈ కప్ నిండా బూందీ ఉంది కదా, ఇది మొత్తం వేసేస్తున్నా. ఇది మొత్తం కలిసేటట్లు మంచిగా మిక్స్ చేయాలి. మళ్ళీ ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత కొన్ని బియ్యం పిండితో మురుకులు చేసినప్పుడు కొన్ని స్లైసెస్ చేశాను. ఈ స్లైసెస్ యాడ్ చేస్తే బాగుంటుంది.
ఇవి తొందరగా మెరుగుతాయి పంటి కింద, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి రెండు కలిపి తింటే బాగుంటుందండి టేస్ట్. అంతేనండి, వేడి వేడి అటుకులు అనేవి రెడీ అయిపోయినాయి. ఇవి 2 to 3 days వరకు స్టోర్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, ఏవైనా ఒక స్నాక్స్ కావాలంటుంటారు ఈవినింగ్ టైంలో, ఇలా చేసి పెడితే బాగుంటుంది. ఒక 2 to 3 days వరకైనా. నేను వీక్లో 3 varieties స్నాక్స్ చూపిస్తానండి. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.